మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్య స్వరం పెంచారు. రాజమండ్రి వేదికగా జరిగిన జై ఆంధ్రప్రదేశ్ సభలో తమ వాణిని బలంగా వినిపించారు. తెలంగాణ ప్రాంత నాయకులు అధికార దాహంతో ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. రాజమండ్రిలో జరిగిన జై ఆంధ్రప్రదేశ్ సభకు పలువురు మంత్రులు సహా కాంగ్రెస్ శాసనసభ్యులు నాయకులు హాజరై సమైక్యాంధ్రాన్ని కొనసాగించాలన్న డిమాండ్ను బలంగా వినిపించారు. తెలంగాణ అంశాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పబ్బం గడుపుకుంటున్నారని తెరాస అధినేత కేసీఆర్పై ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విరుచుకుపడ్డారు. స్లైడ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతర పరిణామాలను వివరించిన ఆయన అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలోని పలువురు ప్రజాప్రతినిధుల కోరిక మేరకే తెలుగు మాట్లాడే ప్రజలున్న తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపారని చెప్పారు. గడుచు పిల్లవాడికి అమాయకురాల్ని జతకడుతున్నారని నెహ్రూ చెప్పినట్లు దసరాలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల వరకు ఉద్యమాన్ని బతికించుకోవాలన్న తాపత్రయమే తప్ప కేసీఆర్ కు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదని విమర్శించారు. మా బిడ్డలు చచ్చిపోతున్నారు, మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటున్నాడు. ఏం నీ బిడ్డలేనా వాళ్ళు? మా బిడ్డలు కదా. మాకేమన్నా వాళ్ళ మీద కక్ష ఉందా? చచ్చిపోవడానికి కారణం ఏంటి? చచ్చిపోయే పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరు? చచ్చిపోయేటువంటి మాటలు మాట్లాడుతుంది ఎవరు? ఒక్క నాయకుడు పిల్లలు చచ్చిపోయారా? ఒక్క నాయకుడు పిల్లలు గాయపడ్డారా? మీరు మాట్లాడుతున్నటువంటి మాటలతోటి పేద ప్రజలు ఫ్రస్ట్రేషన్కి లోనై ఎందుకు నాకు ఈ జీవితం అనేటువంటి ఒక బాధ కలిగించడమే రాజకీయ నాయకుల లక్షణం అయితే ఇటువంటి రాజకీయ నాయకులు ఉండటానికి అర్హత లేదు వీళ్ళకి. రాజకీయ పార్టీలు అధికారమే ధ్యేయంగా ప్రజా ప్రయోజనాలని పణంగా పెడుతున్నాయని సభలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స ఆరోపించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసిన మంత్రి శైలజానాథ్ రాష్ట్ర విభజనను సమర్థిస్తున్న బాబును నిలదీయాలని ఆ పార్టీ కార్యకర్తల్ని కోరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న నా అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. నేను నిలదీయమని నేను చెప్పను. అడుగుతారో, బంగపోతారో, కాళ్ళు పట్టుకుంటారో. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచమని ఉత్తరం ఇచ్చేంత వరకు వెనకబడండి, వెంటబడండి, మీ పావుతుల్లో అతన్ని ఒప్పించుకోమని కోరుకుంటా ఉన్నాను. లేకపోతే ఆంధ్రులు మిమ్మల్ని సరిగానే గుర్తుపెట్టుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. సమైక్యాంధ్రకు మద్దతుగా మరిన్ని సభలు, సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సభ అనంతరం ఆర్థిక మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు. మరిన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలను చైతన్యవంతం చేసి అందరం కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిని సాధించగలదు అనేటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఉందనేటువంటిది నా ఉద్దేశం. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా ఫిబ్రవరి 8న అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర ఐకాస ప్రకటించింది. ఈ సమావేశానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు హాజరవుతారని ఐకాస నేతలు చెప్పారు.